యేసుక్రీస్తు వారు దేవుడు పుట్టలేదు అంటున్నారు, బాగానే ఉంది. కనీసం మనమైనా దేవునికి పుట్టామని అడిగారు. మనం అనుకున్నట్టు హాస్పిటల్లో పుట్టలేదని చెప్పాను. అది ఎలా అన్నాడు. అన్నప్పుడు దానికి ఆదికాండ రెఫరెన్స్ కోట్ చేశాడు. ఏమనంటే, మరి ఆదికాండంలో ఆయన నోటి ఊపిరి చేత మనం తయారు చేసిన ఉందగా, ఆయన ఊపిరి ఓదగా మనం వచ్చామని ఉందగా అని అన్నాడు. పరిశుద్ధాత్ముడి వలన మనిషి నిర్మాణం జరిగిందని గుర్తుపెట్టు. అంతేగాని ఆయనలోంచి వచ్చాడు చిన్న చిన్న భాగాలుగా. ఎక్కడి నుంచి అన్ని కథలు ఎక్కడ మరి గ్రీక్ కథలు వేసి చదివే ఉంటారండి వీళ్ళందరూ. ఆయనలోంచి వచ్చాడు చిన్న చిన్న భాగాలుగా. ఎక్కడి నుంచి అన్ని కథలు ఎక్కడ మరి గ్రీక్ కథలు వేసి చదివే ఉంటారండి వీళ్ళందరూ. తండ్రి తనలోని ఒక భాగాన్ని మన కోసం ప్రత్యేకించాడు. నా పిల్లలందరితో నేను కలవలేను, నా స్వరం వింటే నా పిల్లలు చచ్చిపోతారు, అంత పవిత్రుడను నేను. నన్ను చూస్తే పిల్లలు చనిపోతారు. కాబట్టి దేవదూతలకైనా మనుషులకైనా మధ్యవర్తిగా నాకు ఒకడు కావాలి, ఇంకొకడు ఉండలేడు. ఎందుకంటే నాతో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడానికి ఒకడు కావాలంటే అది నేనే అయి ఉండాలి అని చెప్పి ఏం చేశాడంటే, ఆయనలోని ఒక భాగాన్ని ఆయన ప్రత్యేకించి, నేడు నిన్ను కనియున్నాను, నీవు నా కుమారుడవు.